సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. అతడిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. అందుకోసం అతను ఓ పరిశ్రమలో రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నాడు. చెమటోడ్చి రూపాయి కూడబెడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఎప్పటిలాగే విధులకు వెళ్లిన సురేష్ ఈసారి మాత్రం ప్రాణాలతో తిరిగి రాలేదు. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ గుండె పగిలే వార్త తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కొద్దిసేపు ఇది కలనా లేక నిజమా అనేది తెలుసుకోవడానికి కాస్త టైమే పట్టింది. ఆ తర్వాత కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఉద్యోగానికి వెళ్లిన వ్యక్తి తిరిగి శవమై రావడంతో అతని కుటుంబ సభ్యులు అయ్యో దేవుడా మాకిదేం కర్మరా అంటూ నెత్తి నోరు బాదుకుంటూ ఏడ్చారు. ఈ ఘటనతో వారి వాడలో సైతం విషాద ఛాయలు అలుముకున్నాయి. తాజాగా హైదరాబాద్లోని చల్లపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఇంతకీ ఈ స్టోరీలో సురేష్కు ఏమైంది, అతడు ఎలా చనిపోయాడు తెలుసుకుందాం పదండి. హైదరాబాద్లోని చల్లపల్లి పారిశ్రామిక వాడలో ఉన్న ఓ ఇండస్ట్రీస్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అక్కడ లేజర్ మిషన్ ఆపరేటర్గా పనిచేసిన సురేష్ బాబు విధుల్లో భాగంగా యంత్రానికి మరమ్మతులు చేస్తున్నారు. మిషన్లో వచ్చిన సాంకేతిక సమస్యను సరిచేసే ప్రయత్నంలో ఉండగా అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. మరమ్మతులు జరుగుతున్న సమయంలో లేజర్ మిషన్ ఒక్కసారిగా పనిచేయడంతో సురేష్ బాబు యంత్రంలో చిక్కుకున్నాడు. ప్రమాదం తీవ్రంగా ఉండడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. తల మొండం వేరయ్యేంత తీవ్రంగా ప్రమాదం జరగడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని చూసిన సహోద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఇండస్ట్రీస్కు చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపడుతున్నారు. మిషన్కు మరమ్మతులు చేపట్టే సమయంలో అవసరమైన సేఫ్టీ ప్రొసీజర్స్ పాటించారా, యంత్రాన్ని పూర్తిగా ఆపివేసి రిపేర్ చేశారా, లేక సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగిందా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే పరిశ్రమలో కార్మికుల భద్రత కోసం అవసరమైన సేఫ్టీ స్టాండర్డ్స్ అమలులో ఉన్నాయా, యంత్రాల నిర్వహణ సక్రమంగా జరుగుతోందా, ఉద్యోగులకు తగిన భద్రతా పరికరాలు అందించారా వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు భారీ యంత్రాల మధ్య పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి చోట్ల చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే మరమ్మతుల సమయంలో పవర్ సప్లై పూర్తిగా నిలిపివేయడం, లాక్అవుట్, ట్యాగ్అవుట్ విధానాలు పాటించడం, సేఫ్టీ గేర్ ధరించడం వంటి నిబంధనలు అత్యంత కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనతో సురేష్ బాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉద్యోగానికి వెళ్లిన వ్యక్తి తిరిగి శవమై వస్తుండడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. సహోద్యోగులు కూడా ఆయన మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చర్లపల్లి పారిశ్రామిక వాడలోని ఈ ఘోర ప్రమాదం మరోసారి పరిశ్రమల్లో కార్మికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రాణాలను కాపాడే భద్రతా చర్యలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.